మరోవైపు హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 10 ఏళ్లు అధికారంలో ఉండి అందరి ఫోన్లు ట్యాప్ చేయించారని, అదే ధ్యాసతో ప్రజాప్రభుత్వం చేస్తుందని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రజాపాలనను ఓర్వలేక హరీష్ రావు విషం చిమ్ముతున్నారని, నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు బల్మూరి వెంకట్. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బతికించుకోవాలి, లేదా ఈ పార్టీ బతుకుతుందా బతకదా భారతీయ జనతా పార్టీలో చేరనని దిక్కుతోచని స్థితిలో హరీష్ రావు మతి స్థిమితం కోల్పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు అధికారుల ఫోన్ ట్యాప్ జరుగుతుందని చెప్పని, మీ 10 ఏళ్లు మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అధికారులని, ప్రభుత్వ ఉద్యోగులని, ఆఖరికి మీ కుటుంబ సభ్యులు స్వయాన మీ మర్దలు వారి యొక్క భర్త ఫోన్ ట్యాప్ చేసినామని చెప్పి తనే స్వయంగా బయటకు వచ్చి ఈ రోజు మీ పైన ఆరోపణలు చేస్తుంది. దానిపైన స్పష్టత ఇచ్చే కనీస ఇంగిత జ్ఞానం లేదు. ఈ రోజు ప్రజాప్రభుత్వం మెరుగైన పరిపాలన అందించి ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తుంటే జీర్ణించుకోలేక, తట్టుకోలేక విషం జిమ్మే మాటలు ఈ రోజు హరీష్ రావు మాట్లాడుతున్నావు. నోటికి వచ్చినట్టు ఇదే రకంగా మాట్లాడితే ప్రజలు ఈ మాటలన్నింటినీ గమనించే ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికి కూడా మీరు కొవ్వెక్కిన మాటలు ఇదే రకంగా మాట్లాడితే రేపు పొద్దున ప్రజలు గుడ్డలు వడదీసి ఇదే తెలంగాణలో ఉరికిచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి హరీష్ రావును హెచ్చరిస్తున్నా. చచ్చిపోయిన బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బతికించుకోవాలి, లేదా ఈ పార్టీ బతుకుతుందా బతకదా భారతీయ జనతా పార్టీలో చేరనని దిక్కుతోచని స్థితిలో